నీరు పడడానికి పోతుంటే అప్పుడు చూస్తే అక్కడ ఫైర్ అవుతున్నది. ఫైర్ అవుతుంటే వెంబడే నేను ప్రెస్ నరేందర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫైర్కు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి కరెంటు తీసేయడం అని చెప్పింది. తర్వాత పోలీసుకి ఫోన్ చేసి పోలీసు కూడా పబ్లిక్ని కంట్రోల్ చేస్తారని చెప్పి, తర్వాత మున్సిపల్కి ఫోన్ చేపించి ఎస్ఐ గారితో ఇంకో వాటర్ ట్యాంక్ తెప్పించడం అని చెప్పింది. చాలా ప్రజలు కూడా ఇక్కడ మారిపోయారు. వాళ్ళందరూ కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు దాదాపుగా కంట్రోల్లో ఉన్నది. మిగతా వారికి ఏం కాలేదు, ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. ఇక్కడ ఆక్సిజన్ ఇది కూలర్ షాపు, దాంట్లో కూడా గడ్డి ఉండి దాంతో బాగా అంటుకున్నదని చెప్పేసి మేము అనుకుంటున్నాం. తర్వాత ప్లాస్టిక్ కాబట్టి అంటుకున్నది తొందరగా ఆడతలేదు. ఇంకా ఫస్ట్ ఫ్లోర్కు కూడా